తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఇవాళ టీడీపీలో చేరడానికి చెలిమెల శెట్టి సునీల్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. చెలిమెల శెట్టి సునీల్ గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. మేమందరం కలిసి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, సీఎం గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా, ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా అంటే ప్రతి వర్గాన్ని ఏదో రకంగా, ముఖ్యంగా మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధంగా ఉన్నా లోటు బడ్జెట్ 16,000 చిల్లర కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఈ రోజున ప్రతి వర్గాన్ని సంక్షేమంగా, ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చేసే విధానాన్ని కూడా అమలుపరిచి మళ్ళీ రేపు ఎలక్షన్లోకి సమాయత్తం అవడం జరుగుతుంది. ఇలాంటి నాయకత్వం, ముఖ్యంగా ఒక విజనరీ లీడర్షిప్ అంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున యావత్ భారతదేశం కూడా ప్రశంసించే విధంగా కూడా ఆయన అమరావతి క్యాపిటల్ సిటీ అయితే కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానీ, అలాగే అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ అయితే కానీ